ప్రతిదీ 3 రకాలుగా డివైడ్ చేశారు. సాంగత్యం, సత్వగుణంలో సాంగత్యం, రజోగుణంలో సాంగత్యం, తమోగుణంలో సాంగత్యం. సత్వగుణ సాంగత్యం అంటే సత్సంగం, భజన, కీర్తన. ఎటువంటి వాడైనా కానీ కొంచెం ప్రవచనం, మంచి మాటలు వింటే అరే జీవితం కొంచెం మంచిగా వెళ్ళాలరా నాయన. రజోగుణం సాంగత్యం, ఏదన్నా మంచి ఫైటింగ్ సినిమా అది చూసి మనోడు రోడ్డు మీదకి వస్తాడు, రోడ్డుకి అడ్డంగా నడుస్తుంటాడు, హార్న్ కొడితే ఇటు చూస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఫైటింగ్ సినిమా చూసి వచ్చాడు, వీటితో కేర్ఫుల్గా ఉండాలి. సో రజోగుణం సాంగత్యం ఎప్పుడైతే వాడికి ఎవరన్నా కొడదామా తిడదామా ఇట్టుంటుంది. ఇంకా తమో గుణం అంటే చెప్పాను కదా, డల్గా ఉంటాడు, ఆడికి ఏం చెప్పినా ఎక్కదు బుర్రకి, చెవిటోడికి శంకుదినట్టే తమో గుణం, లేజీ. ఇవన్నీ కూడా ఆ గుణాలు మనలో ఎట్లా పెంపొందుతాయి అంటే మనం చేసే సాంగత్యాన్ని బట్టి మనలో గుణాలు వస్తాయి. భగవంతుడు గీతలో అది కూడా చెప్తున్నారు. కారణం గుణసంగదోషం సత్ అసత్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన పనులు దేన్ని బట్టి చేస్తాడు, వాళ్ళు ఉండే గుణాలు దేన్ని బట్టి వస్తాయి, సంగదోషం సాంగత్యాన్ని బట్టి వస్తాయి. అయితే ఈ జీవుడు సచ్చిదానంద స్వరూపుడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇటువంటి సందేహాలు మనకి ఎప్పుడు కలుగుతాయంటే జీవితంలో ఏదైనా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు వస్తాయి. అన్నీ బాగుంటే అసలు ఆలోచనే రాదు. ఎంజాయ్ ఏం ఎంజాయ్. సో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టాలు, అసలు నేను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏంటి? సో మనందరం కూడా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడితో ఉండేవాళ్ళం అంట. ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకు అర్థమయ్యే భాషలో చెప్తారు. అమ్మ వంట చేస్తూ ఉంటుంది, పిల్లోడు అమ్మ నేను వంట చేస్తా అంటూ పోతాడు. ఒరే నువ్వు వంట చేయడం కాదురా, ఒళ్ళు కాల్చుకుంటా వద్దురా, లేదు నేను చేయాలి మొండికేస్తాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, వాడికి బుడ్డీలో ఒక సెట్ ఇచ్చేసి కొంచెం బియ్యం ఇచ్చి కొంచెం చపాతీ పిండి ఇచ్చి వంట చేసుకోరాలి. వాడు చిన్న స్టవ్ చపాతీ రుద్దుతాడు, అది బల్లిలాగో కప్పలాగో వస్తుంది అనమాట. అమ్మ తిను అంటాడు. సో మనం భగవంతుడితో పోటీ పడ్డామంట. ఏమని పోటీ పడ్డాం? ఈ సృష్టిని మీరైనా నడిపించేది, నేనెందుకు నడిపించకూడదు, నా చేతిలో కూడా అధికారం ఉండాలా, ఇవన్నీ కూడా. భగవంతుడు అన్నాడు, అరే నాయన నేను విభు, నువ్వు అణువు, వద్దురా మాట వినలేదు. ఎట్టయితే తల్లి మాట వాడు వినకుండా వంట చేయడానికి కోరుకుంటాడో అప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాడికి బుడ్డీలు సెట్ ఇస్తుంది, నమూనా బుడ్డీలు సెట్ ఇస్తుంది. అట్లాగే ఈ నమూనా ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించి నేను అధికారం కావాలా అనేటువంటి జీవులందరినీ కూడా ఇక్కడికి పంపించాడు. సో అట్లా మనం ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మరపు ఉండాలి, మనకు అహంకారం రావాలి, వస్తే కానీ మన కోరిక తీరదు. అందుకని ఇక్కడ ప్రకృతి గుణాలు పెట్టారు. ఆ గుణాల ప్రభావం ఏంటి అంటే ప్రతి ఒక్కడు ఎవరినన్నా నువ్వెవరు అంటే నేను ఆత్మస్వరూపుడిని నేను చెప్పేవాడు ఉంటాడా? నేను పుల్లన్నా ఎంకన్నా సుబ్బన్నా ఏదో ఒకటి చెప్తాడు వాడు ఐడెంటిఫికేషన్. కానీ మనం అవేవి కాదు, ఆత్మస్వరూపులం మనం. మరి ఆత్మ శరీరంలో ఉంది లేదు అనేదానికి ఎట్లా గుర్తించాలా? ఎవరైనా వ్యక్తి చనిపోతే బాడీ అంతా అక్కడే ఉంది, అందరూ ఏమంటున్నారు, కరెక్ట్గా 7:30కి పోయాడండి, బాడీ అక్కడే ఉంది కదా. ఆత్మ లేదు, శరీరమే వ్యక్తి అనుకుంటే మరి శరీరం అక్కడే ఉంది, పోయాడంటారు. ఎక్కడ పోయాడు, ఎవడు పోయాడు? ఆత్మ పోయింది. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్. అనుభూతి చెందడము, ఆలోచించడము, కోరుకోవడము. ఫీలింగ్ అనుభూతి, ఆలోచన థింకింగ్, కోరుకోవడము,
నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఈ లక్షణాలు ఉంటేనే ఆత్మ ఉన్నట్టు. ఇప్పుడు చచ్చిపోయిన వాడిని మంటల్లో పెట్టి తగలబెడతారు, అవునా? అబ్బా నాకు కాలిపోతుంది, ఆడ తనేటట్టుంటే బెటర్ మంటల్లో. ఆడ అనలేదు కాబట్టి మంటలో పెడుతున్నారు. ఎందుకని? ఆ అనుభూతి చెందేవాడు పోయాడు. సో ఆత్మ ఉంది అంటే ఈ లక్షణాలు ఉన్నట్టు. ఆ లక్షణాలు లేకపోతే ఆత్మ లేదు, ఆత్మ లేదు. ఈ శరీరం అనేది ఏంటి అంటే ఒక అద్దె ఇల్లు. మనం ముందు జన్మలో చేసుకున్న కర్మను బట్టి ఈ శరీరంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఒకడు 40 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 30 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 10 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 90 సంవత్సరాలు ఉంటాడు. వాడు చేసుకున్న కర్మలను బట్టి ఈ అద్దె ఇంట్లో అంత సమయం ఉంటాడు. ప్రతి ఒక్క జీవుడు కూడా వాడు చేసుకునే కర్మను బట్టి ఎన్ని మెతుకులు తినాలా, ఎన్ని శ్వాసలు పీల్చాలా, ఎన్ని మాటలు మాట్లాడాలా, ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది. ఆ లెక్క అయిపోయిన తర్వాత వాడు ఉండడు, అయిపోయింది. సో ఈ యొక్క జీవుడు ఆ కోరిక వల్ల ఇక్కడికి వచ్చాడు. మరి ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమని ప్రయత్నం చేస్తుంటాడు? మనం భగవంతునితో ఏం పోటీపడి ఇక్కడికి వచ్చాం, నా అధీనంలో అన్నీ ఉండాలి. అందుకని ప్రతి ఒక్కడు హీరో అవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ అన్ని కంట్రోల్ నా అధీనంలో ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రతిదానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కావాలి, అవునా కదా? ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, ఈవెన్ అడుక్కునే వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది, వికలాంగులకు ఒక అసోసియేషన్ ఉంది, ప్రతిదానికి దాంట్లో మళ్ళీ పోటీ, నేను నాయకుడు అవ్వాలి దాంట్లో. ఈ పోటీ ఇక్కడిది కాదు, భగవంతుడితో పోటీ ఇక్కడికి వచ్చింది. వీడు ఎన్నో జన్మలు ప్రయత్నం చేసి చేసి పోటీ పడి 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 దక్కా మొక్కి తింటారంటారు చూడండి. అట్ట ఎన్నో జన్మలు లాస్ట్కి ఎప్పుడో రియలైజ్ అవుతాడు. ఏంటి అంటే, నేను హీరో కాదు, జీరో. ఈ జీరోకి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఆ హీరో పక్కన ఉంటే వాల్యూ వస్తుంది, లేకపోతే ఈ జీరోకి వాల్యూ లేదు. ఆ హీరో ఎవరు అంటే భగవంతుడు. ఆ హీరో ఎవరు అంటే భగవంతుడు. ఈ అహంకారం ఎంత అనర్థాలకు దారితీస్తుందంటే, కష్టాలు ఉన్నప్పుడు పుణ్యం చేస్తాడు. పుణ్యం యొక్క ఫలితం డబ్బు, అందము, పదవి ఇవన్నీ వస్తాయి. అవి వస్తే మళ్ళా అహంకారం వచ్చేస్తుంది. దుర్యోధనుడు ఆడికి లేనిది ఏమీ లేదంట, ఫుల్ అన్నీ ఉన్నాయి దుర్యోధనుడికి. ఒకరోజు ఎండలో ఎక్కడికో వెళ్తున్నాడంట. ఎండలో ఎక్కడికో వెళ్తుంటే వాడి సేవకుడు గొడుగు పెట్టాడంట దుర్యోధనుడికి. ఏయ్ తీ గొడుగు అన్నాడంట. ప్రభు, ఎండ ప్రభు అన్నాడు. ఎండవచ్చు వానవచ్చు, నాకన్నా ఉన్నతంగా ఏం ఉండడానికి లేదు, అది గొడుగైనా కానీ ఉండడానికి లేదు, తీసే అన్నాడు. ఆడి మీద గొడుగు పెడితే ఎండకి నాకన్నా ఉన్నతంగా ఏం ఉండడానికి లేదు, అది గొడుగైనా కానీ తీసే, ఎండైనా వానైనా పర్లేదు అన్నాడు. ఈ డబ్బు, ఈ పదవి, ఇవన్నీ అహంకారం. రావణాసురుడు ఆడికి అన్నీ ఉన్నాయి. ఒకరోజు అష్టావక్రముని వచ్చాడంట. అష్టావక్రముని అంటే 8 వంకర్లు ఉన్నాడు ఆయన. ఆయన్ని చూసి, అబ్బబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నిన్ను తంతే ఇంకా అందంగా ఉంటావు అని చెప్పి కాలుతో డిస్కోని తన్నాడు. ఆయన శపించాడు, ఓరి అహంకారి, నన్ను నువ్వు ఎట్టయితే తన్నావో కోతులతో తన్నింపబడతావు నువ్వు. కోతులతో, మనుషులతో కూడా కాదు, కోతులు తల నుంచి కాలు పాదం వరకు, ఏదో ఇంగ్లీష్లో చెప్తారు బ్లాక్ అండ్ బ్లూ అని చెప్పి, అంటే కమిలిపోయేటట్టు అంటారు నిన్ను అని శపించాడు. నోరు మూసుకొని ఉంటే ప్రాబ్లం ఏం లేదు. వాడికి పెద్ద డబ్బు, పదవి, ములోకాధిపతి అని చెప్పి అహంకారంతో అష్టావక్రముని తన్నాడు. ఆయన ఏం చేశాడు? శపించాడు. లాస్ట్కి ఏమైంది? అంగదుడు వచ్చాడు సంధి కోసం. వీడేదేదో ప్రగల్భాలు పలికితే అంగదుడు తల నుంచి కాలు వరకు తన్ని 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 లాస్ట్కి రావణుడు తల మీద కూర్చొని మూత్రం పోసాడంట. రావణుడి మీద మూత్రం పోసాడు. రాముల వారి దగ్గరికి వచ్చాడు. ఏమైంది అన్నాడు సంధి. రాముల వారు, వాడు అహంకారి స్వామి, బాగా తన్ని తన్ని వచ్చాను.
ఎవరో చెప్తే విన్నానయ్యా, ఊరికినే తన్నలేదంట, మూత్రం కూడా పోసామంట నెత్తి మీద. స్వామి మేము వానరాలు, మాకేం అటువంటి పట్టింపులు ఉండవు, ఏమైనా చేస్తాం మేము, పర్లేదు అన్నాడు. మూత్రం పోసొచ్చాంట అంగడు రావణాసురుడి మీద, తన్ని బాగా.